భీమసేనుడు కీచుకుని సంహరించిన తర్వాత వంటశాలకి వెళ్ళిపోయి తన బట్టలకి, చేతులకి, ఒంటికి అంటుకున్న రక్తం మరకలన్నింటినీ శుభ్రం చేసుకొని స్నానం చేసి మంచం మీద కూర్చుంటాడు. ఎందుకు నిద్రపోడంటే అక్కడ ద్రౌపదిని నర్తనశాలలో వదిలి వచ్చాడు కదా, ద్రౌపది కీచుకుడి దహనం అయ్యే వరకు అక్కడ ఉండి తర్వాత సుదేష్ణ మందిరానికి వెళ్ళిపోతుందని అలా వెయిట్ చేస్తున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరు. ఉపకీచకులు ద్రౌపదిని బంధించి కీచుకుడి శవంతో పాటు శ్మశానానికి తీసుకెడుతుంటారు. ద్రౌపది భర్తను పిలుస్తూ పెద్దగా ఆక్రోశిస్తుంది. అది భీమసేనుడికి వినపడుతుంది. మరి భీమసేనుడు వంటశాలకు వచ్చి నిద్రపోయి ఉంటే ఏమై ఉండేది? విరాట పర్వం ఇంకోలా జరిగి ఉండేది. ద్రౌపది ఆర్తనాదం విని భీమసేనుడు ఒక్కసారి నిర్ఘాంతపోయి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒక రహస్య మార్గంలో కోట గోడ దగ్గరకు చేరుకొని ఒక్క దూకులో దాన్ని లంఘించి పరిగెత్తుకుంటూ ఉపకీచకులు శ్మశానానికి రాకముందే తను శ్మశానానికి చేరుకుంటాడు. ఇది నేను మహాభారతం విరాట పర్వంలో 126వ ఎపిసోడ్లో చెప్పాను. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.